ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్న కృషాంక్ గారు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. అదానికి మన పవర్ విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కారు అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. దానికోసం పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాత బస్తీ బిల్డింగ్ అదానీ కంపెనీకి అప్పగించబోతున్నట్టుగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆల్రెడీ. అదే జరిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిస్కాంలకు ఇంకా ఉరితాడు బిగించే అవకాశం చాలా స్పష్టంగా ఉందనేది విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశల వారీగా ముందు హైదరాబాద్లోని పాత బస్తీ నుంచి స్టార్ట్ చేసి తర్వాత దశల వారీగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ టోటల్గా ప్రైవేటీకరణ చేతికి అందించే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. దీని పట్ల విద్యుత్ రంగ నిపుణులు విస్మయాన్ని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. రైట్, నిఖిల్ గారు, అదానికి మన పవర్ టోటల్గా విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారి మాటల్లో స్పష్టమవుతోంది. అదే జరిగితే ఎంత ప్రమాదకరం విద్యుత్ పంపిణీ వ్యవస్థకంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా. ముందుగా మీకు సోదరులు కిషన్ గారికి నమస్కారం. ఈ విద్యుత్ రంగానికి సంబంధించి చూస్తే గతంలో మన ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడిందో, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇన్స్టాల్ కెపాసిటీ దాదాపుగా 7,500 మెగావాట్లు ఉంటుండే. అక్కడ నుంచి వివిధ దశల్లో కేసీఆర్ గారు దాన్ని అప్లిఫ్ట్ చేస్తూ దాదాపుగా 22,000 మెగావాట్ల కెపాసిటీ వరకు తీసుకొచ్చిన తర్వాత అంతా స్ట్రీమ్లైన్డ్గా ఉన్న విద్యుత్ రంగాన్ని ఎప్పుడైతే రేవంత్ గారు పదవి బాధ్యతలు స్వీకరించిండ్రో అప్పటి నుంచి దాదాపుగా రాష్ట్రంలో పవర్ ఇంటరప్షన్ స్టార్ట్ అయినాయి. ఇండస్ట్రీలకి పవర్ సప్లై లేదు, గృహ వినియోగదారులకి లేదు. వీటన్నిటికీ సంబంధించి ఆల్రెడీ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాయి. దీంట్లోకి మళ్ళీ ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి ఈ కంట్రోల్ సిస్టమ్ని మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతులకు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ఇదే అదానీ గారికి సంబంధించి గతంలో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో కానీ కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వీళ్ళ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు చాలా గొడవలు చేసి వాళ్ళకి అసలు ప్రాజెక్టులు ఎట్లా ఇస్తారని రచ్చరచ్చ చేశారు స్టేట్ అంతా. అట్లాంటి పరిస్థితుల్లో పదవి బాధ్యతలు తీసుకున్న చాలా తక్కువ సమయంలో రేవంత్ రెడ్డి గారు అదానీ గారిని కలిశారు. దుబాయ్లోనో సింగపూర్లోనో కలిసినట్టున్నారు ఏదో ఎక్స్పోలో. ఆ తర్వాత అక్కడ జరిగిన చర్చల నుండి వాళ్ళకి ఏ ప్రాజెక్టులు ఇవ్వాలి ఏంటి అన్నది దాదాపుగా అక్కడే అయిపోయింది. అక్కడ నుంచి ఇనిషియేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా స్టేట్లో ఆ పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళకి పాత బస్తీ అప్పచెప్తామన్నట్టుగా చూస్తున్నారు. అక్కడ ఒక దగ్గర ఎంటర్ చేసి ఎంటైర్ పవర్ సిస్టాన్ని వాళ్ళకి అసైన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ మరొక విషయం గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్పుకుంటా ఉంది 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం మేము గృహజ్యోతి అనే పథకం కింద అని. పాత బస్తీలో దాదాపుగా 95% మంది పేదవాళ్ళే ఉంటారు. వాళ్ళ వినియోగం 100, 120, 130 యూనిట్ల కన్నా ఎక్కువ వినియోగం ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అసలు ఫండ్ కలెక్ట్ చేసేదే ఉండదు, ఛార్జీలు వసూలు చేసేదే ఉండదు నువ్వు చెప్తున్న ప్రకారం చూస్తే. అట్లాంటిది అదానీ గారికి అప్పచెప్పి మీరేం వసూలు చేస్తారు? అక్కడ మీరు ఫ్రీ ఇస్తున్నామని మీరే చెప్తున్నారు, మళ్ళీ వసూలు చేస్తామంటున్నారు. అంటే మీ పథకాల మీద మీరు ఏం చేస్తున్నారో మీకే సోయలేదా? ఇది కాదు కదా చేయాల్సింది. మీరు పవర్ సిస్టమ్ మొత్తాన్ని వాళ్ళకి అప్పచెప్పి రేపు పొద్దున వాళ్ళు రేట్లన్నీ పెంచి ప్రజల మీద భారమంతా మోపుతా ఉంటే ఎవరు భరించాలి ఇదంతా? పాత బస్సులో ఒక వ్యవస్థ సరిగ్గా లేదు, అండర్ గ్రౌండ్ లైన్స్ వేసి వ్యవస్థను బాగు చేసే విధంగా మేము అదానీ కంపెనీ కోరినాం, దానికి వాళ్ళు సమ్మతించారు అనేది నిన్న సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి గతంలో బిహెచ్ఈఎల్ లాంటి సంస్థకు నిన్నగాక మొన్న మనం జరుగుతున్న ఈ కమిషన్ వీటికి సంబంధించి చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో టాప్ లెవెల్లో ఉన్న సంస్థ అయినటువంటి బిహెచ్ఈఎల్కు యాదాద్రిలో దామర్చర్లలో నిర్మిస్తున్నటువంటి ప్లాంట్కి ఎంఓయూ చేసి ఈ టెండర్ సిస్టమ్ లేకుండా డైరెక్ట్గా అప్పచెప్పారు. దాని మీద గాయ చేసినటువంటి ఇదే కాంగ్రెస్ పెద్దలు, ఇదే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మళ్ళీ అదానీ గారికి డైరెక్ట్ ఎంఓయూ ఎట్లా చేస్తున్నారు? మీరు ఎటువంటి టెండర్ లేకుండా నిన్నటిదాకా మీరే కదా ప్రశ్నించింది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి పునరాలోచన చేసి ప్రభుత్వమే దీని ఇనిషియేటివ్ తీసుకొని ఈ పనులు మొత్తం చేయించాల్సిన అవసరం ఉంది. లేదు అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా టెండర్ ప్రక్రియ పెట్టి ఎటువంటి అవకతవకలకు వీలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఖచ్చితంగా ప్రైవేటు వ్యక్తులను మాత్రం ఈ సిస్టంలోకి రాణిస్తే దానివల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రానికి అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, కృషాంక్ గారు, ఇంత విమర్శలు డెఫినెట్గా రాబోతున్నాయి ఒక పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ కనుక పవర్ అప్పగిస్తే. సో దీనికి ఎట్లా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంది? ఆ సాహసం నిజంగా పూర్తిగా చేసే దూరంలోనే కనపడుతోందా? పూర్తిగా ప్రైవేటీకరణకు అప్పగించే దూరంలోనే ప్రభుత్వ వైఖరి కనిపిస్తోందా? అంటే దీన్ని లార్జర్ కుట్రగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇట్లాంటి కార్పొరేట్ జైంట్స్ దొడ్డిదారిన రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానికి సాకుగా ఇవాళ ఓల్డ్ సిటీ అని దాన్ని ఒకటి చూపెట్టి ఎంట్రీ తీసుకొని రావాలని ప్రయత్నం. ఎందుకు? ఓల్డ్ సిటీ అనగానే
మిగతా తెలంగాణ రాష్ట్రంలో అగో ఏదో ఉందంట, కరెక్టే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, అదాని కూడా కరెక్టే అనే పరిస్థితి లేదు. హిందూ ముస్లిం తీసుకొని వచ్చి అగో అక్కడ ముస్లింలు ఏదో వాడకం చేస్తున్నారంట. ఎందుకంటే అక్కడ ఉన్నాయి అంతా కూడా ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళే. అక్కడ అంతా కూడా మరి మీరు ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల లోపు అని అన్నారు కదా, అక్కడ కన్జంప్షన్ అంతే ఉంటుంది. అయినా కూడా దాన్ని ఎవరు డిఫెండ్ చేస్తలేరు. బిల్స్ విషయం మీద అది పక్కన పెడితే ఇవాళ అదానీ ఎంట్రీ కోసం ఇది ఒక సాకుగా తీసుకున్నారు. కానీ ఇక్కడ లార్జర్ కాన్స్పిరసీ ఏంటంటే 2016-17లోనే అదానీ తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేశారు. అందుకే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే కేసీఆర్ గారు ఫోటో చూపెడతారు అదానీతో. వచ్చిండు సచివాలయానికి, వచ్చిండు ఒప్పుకుంటాం. సచివాలయానికి ఎవరైనా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కలుస్తానన్నప్పుడు మన తెలుగు వాళ్ళందరూ కూడా లేచి నమస్కారం పెడతాం, కలుస్తాం, వెల్కమ్ చేస్తాం. అది మన సంస్కృతి. అయితే దేనికి వచ్చిండు అని అన్నప్పుడు ఇక్కడ విద్యుత్ని టేక్ ఓవర్ చేయడానికి, సింగరేణిని టేక్ ఓవర్ చేయడానికి ఆయన పెట్టిన ప్రతిపాదనలను ఇమీడియట్గా రిజెక్ట్ చేసింది. ఇది మేం కాదు, అప్పుడు 2017లో రాసిన ఆర్టికల్ కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్, చాలా స్పష్టంగా ఉన్నది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు, ఎందుకంటే అదానీ వచ్చి మన సింగరేణి మీద మన విద్యుత్ మీద కన్నేసిండు అని కేసీఆర్ గారికి అర్థం కాగానే ఇమీడియట్గా మనం ఎలక్ట్రిసిటీ పాలసీ తీసుకున్నాం. విద్యుత్ 17లోనే ఇమీడియట్గా ఈయన వచ్చి కలవగానే మన అధికారులను అందరినీ కూడా పిలిచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం కొత్త నూతన విద్యుత్ పాలసీ ఇవన్నీ కూడా తీసుకొని మనం ఎట్లా పవర్ ప్లాంట్స్ మనమే జనరేట్ చేసుకోవాలి, ఇమీడియట్గా యాదాద్రి విషయం మీద ఫోకస్ చేస్తూ ఇవన్నీ కూడా మనం రిఫార్మ్స్ తీసుకొని వచ్చినాం. సో అట్లాంటి కేసీఆర్ గారు మరి అదానీని రిజెక్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం చూసినాం నరేంద్ర మోదీ గారి సాన్నిహిత్యము, ఎట్లా శ్రీలంకలో విద్యుత్ దాంతో ఇవన్నీ కూడా మనం కాదు, రాహుల్ గాంధీ గారే మాట్లాడారు. ఏఐసిసి నాయకులు కదా, ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా కాంగ్రెస్ పార్టీకి, వారు ఏం మాట్లాడారో వారి మాటల్లోనే విందాం. 24 घंटा अदानी जी की मदद करते रहते हैं और यहाँ पे आपके जो चीफ मिनिस्टर हैं वो भी अदानी जी जैसे लोगों के लिए ही काम करते हैं. 24 घंटा अदानी जी की मदद करते रहते हैं और यहाँ पे आपके जो चीफ मिनिस्टर हैं वो भी अदानी जी जैसे लोगों के लिए ही काम करते हैं. ముఖ్యమంత్రులు అదానికి పనిచేస్తున్నారు అనేసి ఆరోపించారు రాహుల్ గాంధీ గారు. మరి ఇక్కడి మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఇవాళ అదానికి రెడ్ కార్పెట్ వేస్తున్నాడు కదా. పోనీ గంతెందుకండి, రాహుల్ గాంధీ గారి గురించి ఎందుకు, స్వయాన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కూడా మనం చూద్దాం. ఇదే రేవంత్ రెడ్డి గారు మన అదానీ అంబానీలు ఈ దేశం ఆర్థిక వ్యవస్థనే మొత్తం తూట్లు పొడుస్తున్నారు, మొత్తం రెవెన్యూని డ్యామేజ్ చేస్తున్నారు. యొక్క ప్రభుత్వాల మీద ప్రభావితం చేసి 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మేము జమ చేస్తే ఏం కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకము, అదానీ అంబానీలు ఈ దేశాన్ని దోచుకోవడం, ఈ దేశం యొక్క ప్రభుత్వాల మీద ప్రభావితం చేసి 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మేము జమ చేస్తే మేము కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకము, అదానీ అంబానీలు దేశ సంపద మొత్తం దోచుకుంటున్నారు 60,000 కోట్లు ఇవన్నీ కూడా చేసిర్రు అనేసి 60 లక్షల కోట్లు. ఇది మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి గారి నోరా మరి నువ్వు అదే అదానీ గురించి ఆయన దేశాన్ని లూటీ చేసిండు అని చెప్తే ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి మన ఎలక్ట్రిసిటీని, మన విద్యుత్తును, మన సింగరేణిని, మైండ్ యూ మనం సైమల్టేనియస్గా ఇంకా పోరాటం చేస్తున్నాం. ఇదే బట్టి విక్రమార్క గారు మొన్న పోయి కిషన్ రెడ్డి గారితో వారి పక్కనే నిలబడి మన బొగ్గు గనులని వాళ్ళు అమ్మకం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సింగరేణి కార్మికులు అందరూ కూడా అక్కడ వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు ఇటు బొగ్గు గనుల అమ్మకాలు జరుగుతున్నాయి, ఇంకోవైపు సైమల్టేనియస్గా ఢిల్లీలో కూర్చొని అదానీని తీసుకొని వస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ ఒకటే కాదు, మన రాష్ట్రాన్ని అదానీ లాంటి వ్యక్తులకు ఏదైతే మరి కేసీఆర్ గారు అదానీ లాంటి వాళ్ళ నుంచి దూరం పెట్టిర్రో మనం గవర్నమెంట్ కార్యక్రమాలు టేకప్ చేసినాం. ఇటు బిహెచ్ఈఎల్ లాంటి సంస్థలు కానివ్వండి, ఇటు విద్యుత్ సంస్థలు కానివ్వండి, ఇట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రభుత్వ బ్యాంకుల నుంచి రుణాలు కానివ్వండి, ప్రభుత్వ సంస్థలతోనే చేసినాం. కానీ ఇవాళ అదానీ లాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నదంటే చోటే బాయ్ బడే బాయ్ రిలేషన్షిప్ ఇందులోనే అర్థమవుతున్నది కదా. రైట్, ఓకే నిఖిల్ గారు. సో వారు చెప్పినట్టుగా ఇది పాత బస్తీ నుంచి మొదలై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ప్రైవేటీకరణ జరిగి అదానీ చేతుల్లోకి వెళ్ళే కుట్ర దాగి ఉందనేది వారు చెప్తున్నారు. సో గతంలో కూడా అదానీ గురించి ఎవరేం మాట్లాడారో వారు వివరించారు. అయితే ఇప్పుడు కనుక పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ జరిగి అదానీ చేతుల్లోకి పవర్ వెళ్తే ఇక సామాన్య ప్రజానీకం ఎదురయ్యే ఇబ్బందులు, ఉదాహరణకి ఇప్పుడు కనెక్షన్లను ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, బట్ అదానీ చేతుల్లోకి వెళ్తే వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి. దాంతోపాటుగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే రోజులు కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నటువంటి కొన్ని ఇట్లా జరుగుతాయి అనేటువంటి కొన్ని అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో దీనికి సంబంధించి కేసీఆర్ గారు ఇదే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాలో వాళ్ళు కోత పెడతామని బెదిరించినా కూడా కేసీఆర్ గారు ఏమాత్రం భయపడకుండా మీరు మాకు రావాల్సిన డబ్బులు కట్ చేసినా సరే కానీ మేము రైతుల మోటార్లకి మీటర్లు పెట్టి రైతులను ఇబ్బందుల పాలు చేయదలుచుకోలేదు. మీరు ఇవ్వాల్సినవి ఇవ్వకపోయినా పర్లేదు, మేము ఎట్లనన్నా మళ్ళీ సెట్ చేసుకుంటాం, కానీ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదని కొన్ని వందల సార్లు కరాఖండిగా చెప్పేసిండ్రు కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ గారు ఆ ధోరణి కాకుండా రైతులకు సంబంధించి వాళ్ళు ఏ ఒక్క ఇనిషియేషన్ ఎక్కడ చేయడం లేదు. ఎరువుల విషయంలో ఫెయిల్ అయినరు, సబ్సిడీ విషయంలో ఫెయిల్ అయ్యారు, రైతు భరోసా విషయంలో ఫెయిల్ అయినరు. ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటివరకు రాలేదు. చాలా కోతలు పెడతామని లీకులు ఇస్తూ ఉన్నారు వాళ్ళే. వీటన్నిటిని చూస్తే రేపు పొద్దున ప్రతి ఇండస్ట్రీలోకి వాళ్ళు ఇదే ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి, ముఖ్యంగా అదాని లాంటి వాళ్ళకి తను ఇంతకుముందు ఎవరినైతే చాలాసార్లు బహిరంగంగానే వ్యతిరేకించిండో వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. మీరు ప్రభుత్వాన్ని నడపమని మీకు అధికారం కట్టబెడితే మీరు తీసుకెళ్లి దాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం దేనికి? మీకు నడిపే కెపాసిటీ లేకపోతే మీరు దిగిపోండి, టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎలక్షన్కి పోయినా సరే, లేదంటే టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఏంటి, టీఆర్ఎస్ పార్టీ ప్రూవ్ చేస్తుంది, మళ్ళీ ఇవన్నీ ఇంతకుముందు నడిపిన విధంగానే చేసి చూపిస్తుందని గతంలో చాలాసార్లు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ చెప్పిండ్రు. దీనికి సంబంధించి మీరు ఉన్న వ్యవస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్దామని, ఇండస్ట్రీలకు పవర్ లేదు, మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకెళ్తే రేపు పొద్దున ఇండస్ట్రీలు రావు, ఉన్న ఇండస్ట్రీలు బయటకు వెళ్ళిపోతాయి. రాష్ట్రానికి రావాల్సిన ప్రధాన ఆదాయ వనరు ఇండస్ట్రియల్ సెగ్మెంట్ నుండి వస్తూ ఉంది. అదంతా పోయి రాష్ట్రం మళ్ళీ నెగిటివ్ వైపే పోయే అవకాశం ఉంటుంది కదా. రైట్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదానీ మన రాష్ట్రంలోకి ఎంటర్ కావాలని ప్రయత్నించినా కూడా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదానీని రాష్ట్రంలోకి ఎంటర్ కానివ్వలేదు, వ్యవస్థలను అదానీ చేతుల్లో పెట్టలేదు. బట్ వాళ్ళ ప్రభుత్వం మారేసరికి బొగ్గు గనులని కూడా అదానికి అప్పగించే ప్రయత్నం పక్క జరుగుతుండగానే ఏకంగా విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా విద్యుత్తును కూడా అదానీ చేతుల్లో పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అన్నటువంటి స్పష్టమైన సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్లో వెల్లడించారు. పాత బస్తీలోని విద్యుత్ వ్యవస్థను అదానికి అప్పగిస్తున్నామని. బట్ ఆ పాత బస్తీ ఒక్క కాడనే కాదు, పాత బస్తీ నుంచి మెల్లగా రాష్ట్రం అంతా కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. విద్యుత్ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే కృషాంక్ గారు, పూర్తిగా అదానీ ఎంటర్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ బొగ్గు గనుల విషయంలో ఎంత జరుగుతుందో మనం చూస్తున్నాం. అట్లా కరెంటు విషయంలో ఎంటర్ అవుతే ఇవాళ వినియోగదారులు రేపు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఒకటి అంటే ఇప్పుడు కార్పొరేటైజ్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ మీరు గమనించండి, మోదీ గారికి ఈడీ, ఐటీ, సిబిఐ ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారికి పవర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఈ మిగతా ఇక ఏ సంస్థకు మనకి ఇష్యూస్ వచ్చినా కూడా ఇటు వాటర్ కట్స్ వీళ్ళందరినీ కూడా మీకు పవర్ కట్ అవుతుంది అని ఎవరైనా ట్వీట్ చేస్తే వాళ్ళ పోలీసు వాళ్ళు వస్తున్నారు, పోలీస్ కేసు చేసిపోతున్నారు, మీరు ఆ ట్వీట్ డిలీట్ చేయండి అని చెప్తున్న పరిస్థితి. రేపు ఇట్లాంటి అదానీ వాళ్ళు వస్తే ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? వినియోగదారులు మాకు పవర్ కట్ అయింది, ఎవరికి కార్పొరేట్ వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి రీచ్ అవుట్ అవుతారా? ఇంకొకటి, మన దగ్గర విద్యుత్తు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉద్యమకారులు. చాలా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ రోల్ చాలా కీలకంగా ఉన్నది. వాళ్ళ జాబ్స్ కూడా అదానీ అనే ప్రైవేటైజ్ అయిన తర్వాత, అదానీ టేక్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళందరి జాబ్స్ పరిస్థితి ఏంది? అన్నిటికంటే ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు కూడా గండిపడే అవకాశం ఉన్నది. ఉట్టిగా అంటలేం మేము, ఇది నేను కాదు, గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేసిన ఆరోపణ, హిందూలో వచ్చిన ఆర్టికల్ ఇది. గుజరాత్ పవర్ యూటిలిటీ మేడ్ ఎక్సెస్ పేమెంట్ ఆఫ్ 3,900 crores టు అదానీ. అంటే ఉపయోగించుకున్న విద్యుత్ కంటే ఆయనకు చెల్లించాల్సిన బకాయిల కంటే ఎక్కువ 3,900 కోట్లు అదానీకి అక్కడి గుజరాత్ బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు.
మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకొని వస్తున్నది? ఎంత లావాదేవీల చర్చ జరిగింది? అసలు ఇవన్నీ మనం మాట్లాడుతున్నప్పుడు ఒక కీలకమైన ప్రశ్న ఏంటిదంటే, కేసీఆర్ గారిని ఇవాళ శిక్షించాలి అనే ఒక కుట్ర జరుగుతున్నది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో, ఇద్దరు కూడా. ఎందుకు? తెలంగాణ రాష్ట్రానికి శాపనార్థాలు కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అవుతుంది అని చెప్పించారు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇనిషియల్గా అంతా కూడా అప్పుడు పవర్ హాలిడేలు ఇవన్నీ కూడా నడుస్తున్నప్పుడు, ధర్నాలు చేస్తున్నప్పుడు, ఇండస్ట్రీస్ వెళ్ళిపోతామని హెచ్చరిస్తున్న క్రమంలో ఒకవైపు మనం రిఫార్మ్స్ తీసుకొని రావాలి, సబ్స్టేషన్లు ఇవన్నీ మనం ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి అని అంటూనే మనం ఒక రాష్ట్రం, పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ నుంచి మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలోనే. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముందున్న బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఆ ముఖ్యమంత్రులకు నోటీస్ లేదు. కానీ ఇవాళ కేసీఆర్ గారిని ముద్దాయిగా చూపెట్టాలి, రోజు పొద్దున స్కెచ్ ఎట్లా వేయాలి, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి, కేసీఆర్ గారిని జైలుకు ఒక్క రోజున పంపించాలి, ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు. ఇంత మాట్లాడుతున్న వాళ్ళు మరి ఇవాళ అదానీతోని ఎట్లా కాంట్రాక్ట్ చేసుకున్నారో చెప్పండి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఓపెన్గా బహిరంగంగా చర్చించుకొని కూర్చొని అధికారులు మాట్లాడి పబ్లిక్ డొమైన్లో అగ్రిమెంట్ చేసుకుంటే, ఇక్కడ మరి ఏ గోప్యంగా అగ్రిమెంట్ అయింది? డావోస్లో అయిందా, ఢిల్లీలో అయిందా, మోదీ గారిని కలిసినప్పుడు అయిందా, నడ్డాని కలిసినప్పుడు అయిందా, ఎవరిని కలిసినప్పుడు అయింది? ఎక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు అదానీ అండ్ రేవంత్ రెడ్డి గారు? ఎట్లా ఈ డీల్ కుదిరింది? రాష్ట్ర ప్రజలకు తెలియద్దా? అసలు టెండర్లు ఏమని ఇచ్చిర్రా? వై అదానీ? ఎందుకు అదానీ? ఇంకెంతోమంది సప్లయర్స్ ఉన్నారు కావచ్చు. కానీ మన రాష్ట్రంలో ఉన్న పవర్ డిస్కామ్స్ని వదిలేసి ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్న క్రమంలో ఏం టెండర్స్ పలికినరు, ఏంది రీజన్? ఇప్పుడు ఆదానికి చాలా ఈజీ అయింది రాష్ట్రంలోకి ఎంటర్ కావడం, బొగ్గు గనుల విషయంలో కావచ్చు, తర్వాత ఇప్పుడు కరెంటు విషయంలో చేయండి. విచారణ సంస్థ, ఎంక్వైరీ కమిషన్ కేసీఆర్ గారి మీద పెట్టారు కదా, పెట్టండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద. డెఫినెట్ గా దీని మీద న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యుడిషియల్ కమిషన్ నోటిఫికేషనే తప్పు అనేది నిన్న హైకోర్టులో కేసీఆర్ గారి తరపున న్యాయవాది ఆదిత్య సోంది వాదించారు. యాక్చువల్గా ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద జ్యుడిషియల్ కమిషన్ అనేది వేయడానికి ఆస్కారం లేదంట. బట్ ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద జ్యుడిషియల్ కమిషన్ అసలు ఎట్లా వేశారు అనే ప్రాథమిక ప్రశ్న వారు అక్కడ లేవనెత్తారు. అబ్సల్యూట్లీ, అంటే అది పొలిటికలీ మోటివేటెడ్, అందుకే మీడియా ముందు వచ్చి మాట్లాడినరు. ఆ పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి మీరు చూడండి, ఈవెన్ వర్జన్ వినకుండా కూడా వారి మీద ఒక ప్రిజుడిషియల్ మైండ్తోని మీరు ఆల్రెడీ మీడియాకి ఎక్కిన పరిస్థితి. సార్ అది అవన్నిటినీ కూడా ఎదుర్కొంటున్నారు కేసీఆర్ గారు. కానీ మరి ఇవాళ అదానీ దాని విషయం మీద ఎందుకు విచారణ జరుపుతలేరు? ఇవన్నిటి మీద కూడా ఖచ్చితంగా లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది. ఎస్ నిఖిల్ గారు, ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద అసలు జ్యుడిషియల్ కమిషన్ అనేది వేయడానికి ఆస్కారం లేకపోయినా ఎట్లా వేశారనేది నిన్న కేసీఆర్ గారి తరపు న్యాయవాది ఆదిత్య సోంది వాదించారు. దాంతోపాటుగా విచారణకు ముందే తప్పు జరిగినట్టు మీడియాతో జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. పలుమార్లు తన పరిధిని అతిక్రమించారన్నటువంటి విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆయన. ఇక్కడ 2-3 విషయాలు గమనిస్తే, మొదటిది ఏంటంటే వీళ్ళు ఎంక్వైరీ కమిషన్ వేసింది, మీరు ఏదైతే విచారణ చేసిండ్రో ఆ కమిషన్ చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఏదైతే విషయాలు మీరు తెలుసుకున్నారో ఆ విషయాలను మీరు ప్రజలకు చెప్పడం కాదు, మీరు తీసుకెళ్ళి ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వం దాన్ని ఏం చేయాలో ఆలోచిస్తుంది. పాయింట్ నెంబర్ 1. దాన్ని మీరు ఓవర్కమ్ చేసి మీరే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఎప్పుడు? మీరు ఇచ్చిన టైం గడవక ముందే, మీరు ఎవరినైతే ప్రశ్న అడిగారో ఆ ప్రశ్నకు సమాధానం కేసీఆర్ గారి నుండి రాకముందే, మీరు 1 రోజు 2 రోజుల ముందే మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. రెండో విషయం ఏంటంటే, ఈ మొత్తం సిస్టాన్ని అసలు మన స్టేట్కి, ఏ స్టేట్కైనా ఈఆర్సీ అని ఒకటి ఉంటుంది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని. అవును, రాష్ట్రానికి సంబంధించిన పవర్ జనరేషన్ కానీ పవర్ ట్రాన్స్మిషన్కి సంబంధించి కానీ మొత్తం విద్యుత్ పంపిణీకి సంబంధించిన వ్యవస్థ మొత్తాన్ని ఈఆర్సీ చూస్తుంది. ఈఆర్సీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఆ సంస్థ మీద ఎంక్వైరీ వేసే అధికారమే ఉండదు, అసలు ఎంక్వైరీనే వేయకూడదు. మీరు దాని మీద ఎంక్వైరీ వేసిండ్రు, ఫస్ట్ అది. రెండో విషయం, అది చెల్లదు. మూడో విషయం, ఇందాక క్రిషాంకన్న గారు చెప్పినట్టు ఆ అగ్రిమెంట్ జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి అండ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కాదు. 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో జరిగినప్పుడు అప్పుడున్న అధికారులే ఇప్పుడు ఉన్నారు కదా, దాంట్లో అవకతవకలు జరిగే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇంకో విషయం చూస్తే, ఈ మొత్తం నిర్ణయం జరిగింది రాష్ట్ర క్యాబినెట్కి సంబంధించి. క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఈ మొత్తం ప్రాసెస్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. వాళ్ళ దగ్గర నుండి కరెంటు కొనాలన్న నిర్ణయాన్ని, ఏ రేటుకు కొనాలి ఏంది అని ఈ మొత్తం నిర్ణయాన్ని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
క్యాబినెట్కి కూడా విచక్షణాధికారాలు ఉంటాయి. మీరు దాన్ని ప్రశ్నించే అవకాశం ఉండదు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ గారికి మాత్రమే రుద్ది కేసీఆర్ గారిని ఏదో బదనాం చేయాలన్న ఆలోచన వీళ్ళు చేయడం కూడా కరెక్ట్ అయిన పని కాదు. సో ఈ విచారణ కమిషన్ మీరు ఏ రకంగా చూసినా కూడా ఇది పర్ఫెక్ట్ వేలో పని అయితే చేయట్లేదు. అది వెరీ క్లియర్గా తెలుస్తూ ఉంది. బట్ ఇప్పుడు రెండు పూర్తిగా ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అట్లాంటప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి అప్పుడే ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బట్ అది వన్ వేగా కేవలం ఇక్కడ కేసీఆర్ గారిని బదనాం ఇది వెరీ క్లియర్గా జరిగిందనేది బీఆర్ఎస్ చేసినటువంటి వెరీ క్లియర్గా పొలిటికల్లీ మోటివేటెడ్ కమిషన్ లాగానే ఎంక్వైరీ లాగానే కనబడతా ఉంది. ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంతకుముందు తన అన్ని విషయాల్లో రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు తీసుకెళ్ళినరు. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. వచ్చిన 6 నెలల్లో వీళ్ళకి అసలు ఏం చేయాలన్న ఆలోచన లేదు. ఏం చేస్తే ఏం జరుగుతుందన్న సోయి కూడా లేనట్టు లేని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో తెలియక ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడమో, వాళ్ళని అణచివేయడమో, లేదంటే వాళ్ళని మాట్లాడనీయకుండా చేయడమో ఏదో చేస్తూ ఉన్నారు. మనం లాస్ట్ 2-3 నెలల్లో చూసినాము. మనతోనే ఉన్న క్రిషాంక్ అన్నని నిన్న మొన్న ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మా ప్రభుత్వంలో అసలు రాజకీయ వేధింపులు ఉండవు, రాజకీయ కేసులు ఉండవు అని అంటున్నారు. ఇదే క్రిషాంక్ అన్నని దాదాపుగా 15-20 రోజుల పాటు ప్రభుత్వ విషయాల మీద ప్రశ్నిస్తే జైల్లో పెట్టిండ్రు కదా. మళ్ళీ మీరు కేసులు ఉండవని ఎట్లా చెప్తా ఉంటారు? సాక్ష్యం ఇక్కడే ఉంది కదా, మన దగ్గరే ఉంది కదా. అవునవును. ఎస్ కృషాంక్ గారు, కేసీఆర్ గారు చెప్పబోయేది ఏమిటో తెలుసుకోకుండానే పూర్తిగా అరకొర వివరాలతో ఏదో తప్పు జరిగినట్టే ముందే మీడియాకు లీకులు ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు కూడా నిజంగా చర్చించుకుంటారు. అది కమిషన్ అంటే దాని పద్ధతిలో పోవాలి. బట్ ముందే లీకులు ఇస్తే ఇంకా వాళ్ళు ఎటువంటి విచారణ చేస్తారు, ఎటువంటి నివేదిక ఇస్తారు అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి కేసీఆర్ గారు దానిని చెల్ల నేరదు అంటూ దాన్ని స్పష్టం చేసి దాని మీద పిటిషన్ వేశారు. నిజంగా ఈ కమిషన్ విచారణ అనేది ఎట్లా జరగాల్సి ఉండే, ఎట్లా జరగాలి, ఎట్లా జరుగుతుంది ఈ ప్రొసీజర్ అనేది? ఒకటి కమిషన్ ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి అంటే 2 పార్టీస్కి ఇవ్వాలి. ఇక్కడ 2 పార్టీస్ ఎవరు? ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. మరి 2 సైడ్ల ముఖ్యమంత్రులకు ఇవ్వాలి కదా. ఇరు సైడ్ల అధికారులకు, ఇరు సైడ్ ముఖ్యమంత్రులకు ఇవ్వాలి. కానీ ఇక్కడ కేసీఆర్ గారినే టార్గెట్ చేశారు. అప్పుడు ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి, పోనీ ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అసలు ఇంకోటి చెప్తాను, ఇది ఇవాళ కాదు. రేవంత్ రెడ్డి గారు దాదాపు 2015 నుంచి మాట్లాడుతున్నారు కదా రాజేష్ గారు. ఒక్కసారైనా ఛత్తీస్గఢ్ నుంచి ఒక ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ నుంచి ఎవరన్నా లేదా అయింది అనేది ఎవరన్నా మాట్లాడినట్టు మనం ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ చూసినామా? లేదే. ఒక్క ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఒక్క అధికారి కానివ్వండి, ఆ ముఖ్యమంత్రులు కానివ్వండి, వాళ్ళు మాట్లాడినప్పుడు ఇక్కడ కేవలం ఒక 8-9 సంవత్సరాలు మీరు అదే అబద్ధాన్ని చెప్పి 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 తెలంగాణ ప్రజలను మోసం చేసి వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు కదా. అందుకే నిన్న ప్రెస్ మీట్లో అన్న, ఇది ఫేక్ ప్రభుత్వం. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నది ఫేక్ ప్రభుత్వం. ఇది ఇవాళ ప్రతి ఒక్కటి కూడా మీరు చూడండి, 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిర్రు అని చెప్తారు. ఆఖరి తర్వాత ఛార్జ్ షీట్లకు వచ్చేది 1000. రేపు లాస్ట్కి వచ్చేసరికి తేలేదు. రెగ్యులర్గా డిపార్ట్మెంట్ ఏదో ఒక 100 ఫోన్లు చేసినట్టున్నది, అది వాళ్ళ రెగ్యులర్ సైకిల్లో. ఫార్ములా 1 దానికి 50 కోట్లు ఖర్చు పెట్టిరు కేసీఆర్ గారిని జైలు వేయాలని. 850 కోట్లు రెవెన్యూ వచ్చిందండి హైదరాబాద్ నగరానికి. మేము ప్రజా దర్బార్ మొత్తం ముళ్ళ కంచెలు తీసేసినాం, ప్రజా దర్బార్ చేస్తామని ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఇవాళ వరకు వెళ్ళనే లేదు. ఆర్టీసీ లోగో అని వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానళ్ళు వాళ్ళ కాంగ్రెస్ హ్యాండిల్స్ పెట్టినాయి. తర్వాత దిలీప్ కునతం గారు దాన్ని ట్వీట్ చేసినందుకు వారి మీద కేసు. మొన్న జర్నలిస్టు రేవతి గారు, వారు విద్యుత్ కోతలు అవుతున్నాయని ఒక మహిళ మా ఇంటి మీదకి వస్తున్నారు, ట్వీట్ డిలీట్ చేయండి అని అంటున్నారని ట్వీట్ చేసినందుకు ఆమె మీద కేసు. 10:30కు హైదరాబాదులో ఎవ్వరు కూడా సామాన్యులు బయట తిరగవద్దు, తిరిగితే ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు, లాఠీ చార్జ్ చేస్తామని ప్యాట్రన్లు తిరుగుతూ ఉంటే దీన్ని ఏంది అని ప్రశ్నించినందుకు సోషల్ మీడియా వాళ్ళు లేదు ఇది ఫేక్ న్యూస్ అని చెప్తారు. మంత్రులకే తెలియదని అంటారు. ఒక నకిలీ బీర్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుంది అని మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే, నమస్తే తెలంగాణ ప్రశ్నిస్తే 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాం మీ మీద అని అంటారు. ఆధారాలన్నీ బయట పెడితే తర్వాత నాకు తెలియకుండానే జరిగింది అని అంటారు మంత్రి. ఎక్సైజ్ మంత్రికి తెలియదంట, హోం మంత్రికి తెలియదంట, లా అండ్ ఆర్డర్ డిసిషన్. రవాణా శాఖ మంత్రికి ఏమో నిన్న మేము ఆర్టీఐ ఓపెన్ చేసి పెట్టినామండి. మొన్న ఆర్టీసీ యాజమాన్యం అంటది రవాణా శాఖ మంత్రికి తెలియదు ఈ కాంట్రాక్ట్ గురించి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు అని. ఆర్టీఐ వేస్తే ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఇది మా పరిధి కాదు, మాకు కూడా తెలియదు అని. మరి ఎవరికి తెలుసు? రాష్ట్రం ఎవరు నడిపిస్తున్నారు? ఏ మంత్రికి వాళ్ళ శాఖలో తెలియకపోతే ప్రజలను మోసం చేస్తున్నారు కదా. ఇవాళ కేటీఆర్ గారు నిన్న పాపం షాద్నగర్లో 6 చనిపోయారు ప్రమాదంలో. ప్రభుత్వం ఆదుకోండి అని అంటే ప్రభుత్వం ఎక్కడున్నది చెప్పండి.
ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? Right. ఎమ్మెల్యేలను తీసుకుపోవడానికి ఢిల్లీకి పోతారు. ఢిల్లీకి పోయి కండువా కప్పాలి కదా, ఇవాళ ఢిల్లీలో నడుస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కండువా కప్పడానికి ఢిల్లీకి పోతారు. మళ్ళా తర్వాత అందులో ఎవరన్నా అలిగిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, అలగడానికి మళ్ళీ ఒక బ్యాచ్ మళ్ళీ ఢిల్లీకి పోతారు. మీరు చూసిరుగా మొన్న సంజయ్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆయన పక్కన ఇంకొక మంత్రి, ఇద్దరు అక్కడ మంత్రులు, ఒక ముఖ్యమంత్రి వెళ్ళిపోయినాయి. మళ్ళా తర్వాత అలిగిన జీవన్ రెడ్డి గారి కోసం ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఇదంతా లైన్ కట్టి ఇంకొక మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ షాద్నగర్ ఘటన జరుగుతున్నప్పుడు ఆయన సినిమాలో ఉన్నాడు. మరి ఎవరు నడిపియాలి చెప్పండి ప్రభుత్వాన్ని? ఎస్ నిఖిల్ గారు, ఇదే ఎంక్వైరీ కమిషన్కి సంబంధించి, ఇదే విద్యుత్ ఒప్పందానికి సంబంధించి మరొక విషయం ఏంటంటే, ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ ప్రభుత్వం కొన్నది ₹3.93 యూనిట్ చొప్పున కొన్నారు. అదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే వాళ్ళు అదే ఛత్తీస్గఢ్ నుండి ₹4.13 కొన్నారు. అదే సమయంలో తమిళనాడులో ఇంకో పార్టీ అధికారంలో ఉండే వాళ్ళతో ఇదే కాంగ్రెస్ వాళ్ళు కలిసి గవర్నమెంట్లో ఉన్నారు. వాళ్ళు ₹4.28 కొన్నారు. ₹4.90 దాకా పోయినట్టుంది. పోయినట్టుంది, కొన్ని సందర్భాల్లో పోయినట్టుంది. రూపాయి డిఫరెన్స్ ఉంది. ఏ రకంగా చూసినా కూడా తెలంగాణ ప్రభుత్వమే ఈ ముగ్గురులో ఒకటే డిస్ట్రిబ్యూటర్ నుండి తక్కువ ప్రైస్కి కొన్నది. అయినా కూడా మీరు ఆ ఇద్దరిని ఏం ఎంక్వైరీ కమిషన్లు కానీ ఇంకో రకంగా వాళ్ళని క్వశ్చన్ చేయకుండా, ఇచ్చిన వాళ్ళకు ఏ నోటీస్ ఇవ్వకుండా సప్లై చేసిన వాళ్ళకి తక్కువ కాస్ట్లో తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి గారిని మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు? దీంట్లో మీ ఉద్దేశం ఏందో స్పష్టంగా తెలుస్తూ ఉంది. రైట్, దొంగలల్లా కలిసడల గురించి బాధ లేదు, వారు పార్టీని పెద్దగా ప్రభావితం చేయలేరు, మెరికల్ లాంటి నేతల్ని తయారు చేద్దాం. ఇది ఎర్రవల్లిలో తనని కలిసినటువంటి అభిమానులను, కార్యకర్తలను, పార్టీ నాయకుల్ని ఉద్దేశించి భరోసా నింపే విధంగా కేసీఆర్ గారు స్పష్టం చేసినటువంటి మాటలు. సో వారికి పోయే వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, మెరికల్ లాంటి నాయకుల్ని తయారు చేసింది బీఆర్ఎస్ పార్టీకి. ఇటువంటి అప్ అండ్ డౌన్స్ కొత్త కాదు అంటూ వాళ్ళకు ఒక భరోసా నింపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. రైట్, కృషాంక్ గారు, తండోపతండాలుగా ప్రజలు, అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు చాలా జాతరలాగా అక్కడ ఎర్రవల్లిలో సాగింది. సో ఇవాళ ఒక 3 days ఏదో గ్యాప్ ఇచ్చినట్టుగా ఉన్నారు, 3-4 days ఇప్పుడు గ్యాప్ ఇచ్చినట్టున్నారు ఎవరిని కలవట్లేదు. సో పోతే ఎవరైతే పోతున్నారో వాళ్ళని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, అంతకంటే మించి మెరికల్ లాంటి నాయకుల్ని తయారు చేస్తాము అన్నటువంటి భరోసాని కల్పించారు కేసీఆర్ గారు. సో ఇది ఎంత బూస్టింగ్ పార్టీ అంటే 100% అండి. ఎందుకంటే వెళ్తున్న వ్యక్తులు ఢిల్లీ దాకా బయలుదేరి కేవలం ఒక్కోళ్ళు అయితే మా అంటే వాళ్ళ కొడుకునో ఎవరినన్నా వాళ్ళ ఇక వారసత్వం వాళ్ళనే తీసుకొని పోతున్నారు. కానీ పాపము వాళ్ళని గెలిపించిన, వాళ్ళ జెండా మోసిన, వాళ్ళ కోసం ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిన, ఎదుటి పార్టీలను ఎదిరించి మరి నిలబడి గెలిపించిన వాళ్ళను మర్చిపోయి వదిలేస్తే వాళ్ళందరూ ఎడిదిక్కుపోవాలి అని అంటే వాళ్ళందరూ డైరెక్ట్గా పోయి కేసీఆర్ గారు ముందు కూర్చుంటున్నారు. అదే చాలా క్లియర్ మెసేజ్ కనబడుతున్నది కదా. ఇలా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక్కోలు కాదు, ఒక ఎమ్మెల్యే వెనుక లక్షల మంది ఓట్లేసిన వాళ్ళు, పనిచేసిన కార్యకర్తలు, వాళ్ళందరూ నమ్మినోళ్ళు ఉంటేనే ఇవాళ ఒక ఎమ్మెల్యే అవుతాడు. ఆ ఎమ్మెల్యేకి కొంచెం రేవంత్ రెడ్డి గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు కనబడేసరికి దాన్ని మురిసిపోతున్నారు. కానీ ఇవాళ వాళ్ళకి కొంచెం సిగ్గుండాలి. అంటే దొంగలు అని మేమంటలేము. ఇవ్వండి, ఈయననే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక ముగ్గురు గురించి వినండి మీరు దయచేసి. దానం నాగేందరు పంచకుంట చౌరస్తల దివాంచి దగ్గర పీడీలు అమ్మేటోడు. మేము గోతికాడి నక్కలం కాదు, కడెం శ్రీహరి లాగా గోతికాడి నక్కలం కాదు. ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చొచ్చిన దున్నపోతులు 3 వచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చేనులలో పడి మేస్తాయి. ఇవాళ ఈ పాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నా. దానం నాగేందరు పంచకుంట చౌరస్తల దివాంచి దగ్గర పీడీలు అమ్మేటోడు. దానం నాగేందర్ గారిని బీడీలు అమ్ముకునేటోడు అని అన్నాడు రేవంత్ రెడ్డి. గుంటనక్క అని కడియం శ్రీహరి గారిని అని అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని ఆంబోతు, వాళ్ళిద్దరు కొడుకులను దున్నపోతులు, శాండ్ మాఫియా, ఇసుక దందా చేస్తున్నారని అన్నారు. ఇలా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ జూ అవుతున్నదా? దున్నపోతులని, గుంటనక్కలని ఆ గాంధీ భవన్ని జూ చేసిర్రా మరి తెలియదు. అచ్చా, ఇంకా ఇంట్లో విచిత్రం ఏంటంటే గాంధీ భవన్లో ఏం చేరికలు అవుతలేవు, మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటి కేంద్రంగా అవుతున్నది. అంటే
తను ఏనాడైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం వాళ్ళని నేను సీఎంగా తీసేస్తే ఈ క్యాంప్ అంతా కూడా ఉండాలని చెప్పేసి కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఇదంతా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. మొన్న కేటీఆర్ గారు అడిగారు కదా, నువ్వు చేతుల రాజ్యాంగాన్ని పట్టుకొని ఫోటో చూపిస్తున్నావు, ఇగో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, మేనిఫెస్టోలో మేము ఎలాంటి ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించము అని మేనిఫెస్టోలో పెట్టేసి, ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ చేతిన నువ్వు అయితే రాజ్యాంగాన్ని పట్టుకున్నావో అదే చేతితో నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానిస్తుంటే, నిన్న కాలే యాదవ్ గారిని ఆహ్వానిస్తుంటే, నిజంగా అందరూ అరే కాంగ్రెస్ పార్టీ ఉట్టి మాటలకే అబద్ధాలు, అందుకే ఫేక్ గవర్నమెంట్ ఇవాళ నడుస్తున్నది, ఫేక్ గవర్నమెంట్. మీరు అన్నిట్లో చూడండి, నువ్వు చెప్పింది ఏంటిది, ఇవాళ చేస్తున్నది ఏంటిది. ఆనాడు నీకు నల్ల సంచితోని కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినావు, ఇవాళ నీ దగ్గర మొత్తం రాష్ట్ర ఆదాయమే ఉన్నది కాబట్టి దాంతో అడ్డం పెట్టుకొని ఇవాళ నువ్వు చేస్తున్నావు. కానీ దీంతో ఒరిగేది ఏం లేదు. దానం నాగేందర్ గారిని గతంలో కాంగ్రెస్ ముడ్డి మీద దాన్ని బయటికి పంపిస్తేనే ఆయనకు లేదు దిక్కు దివానా, లేకపోతే ఎమ్మెల్యే లేకపోతే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఆయనను గెలిపించింది. అది మర్చిపోయిండు దానం నాగేందర్ గారు. సో ఇట్లాంటి పరిస్థితులు, ఈవెన్ రంజిత్ రెడ్డి గారు దానికంటే ముందు ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ కూడా కాదు, ఇక్కడ మన దగ్గరకు వచ్చినాక ఎంపీ అయ్యింది. వాళ్ళు ఏమైంది పరిస్థితి, ఓడిపోయిన పరిస్థితి కదా. సో ఖచ్చితంగా కార్యకర్తలు బుద్ధి చెప్తారు, ప్రజలు బుద్ధి చెప్తారు. కార్యకర్తలు అందుకే ఎంత జోష్లో వచ్చి కేసీఆర్ గారిని కలుస్తున్నారో అర్థమవుతున్నది. పోయింది ఒక్క ఆయన పోయిండండి, డాక్టర్ సంజయ్ గారు ఒక్కరు పోయినరు జగిత్యాల ఆయనే, అయితే ఏంటిది మేము అందరం ఉన్నాం అనే ఒక ధీమా చూపెడుతున్నారు. కాబట్టి పోరాటం ఆగదు. ఈ అదానీ వచ్చినా, మోదీ గారు వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా కార్యకర్తలు ఈ ఎమ్మెల్యే పోతే నిరాశ పడేది ఏమీ లేదు. డెఫినెట్గా రోడ్డు మీదకి వస్తాం, రానున్న రోజుల్లో నిరసనలు కూడా తెలుపుతాం. రైట్. నిఖిల్ గారు, ఒక్కొక్క ఎమ్మెల్యే పార్టీ నుంచి దూరం అవుతుంటే జనరల్గా పార్టీ అధినేత లేదంటే పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ చాలా నైరాశ్యంలో కూరుకొని పోతారు. బట్ ఇక్కడ చాలా రివర్స్గా కనిపిస్తుంది. కేసీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వారు కాన్ఫిడెంట్ ఉండడమే కాకుండా వచ్చిన వాళ్ళకు కూడా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు కూడా చెప్తున్నారు దొంగలలో కలిసిన వాళ్ళ గురించి బాధ లేదు, ఎస్ డెఫినెట్గా మంచి నాయకుల్ని మళ్ళీ తయారు చేసుకుంటాం అనేది. సో బీఆర్ఎస్కు అటువంటి విధానము, అటువంటి సత్తా ఎంతవరకు ఉంది ఒక మంచి నాయకత్వాన్ని మళ్ళీ తయారు చేసేంత? 2001లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో మొదలైందో, దాని తర్వాత దాదాపుగా 2-3 ఏళ్ల వ్యవధిలోనే 2004లో అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ 2001లో ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ లేడు పార్టీకి. మొదటిసారి 2004లో పోటీ చేస్తే దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు నాకు గుర్తున్నంత వరకు, 5 ఎంపీలు గెలిచిండ్రు. దాని తర్వాత వచ్చిన పరిస్థితుల్లో 2009లో ఉద్యమం ఇంకొంచెం ఉధృతంగా ఉన్న పరిస్థితుల్లో 26 నుంచి టీఆర్ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది, 5 మంది ఎంపీల నుంచి 2 ఎంపీలకు పడిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ ఉద్యమం ఊపందుకొని ఉద్యమాన్ని రీబిల్డ్ చేసి కేసీఆర్ గారు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చిండ్రో స్వరాష్ట్ర సాధన కోసము, అప్పుడు ఉద్యమాన్ని సాధించి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను నొప్పించి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొచ్చిండ్రు. దానికి సంబంధించి ఆ తర్వాత వచ్చిన ఇమ్మీడియట్గా 2014లో వచ్చిన ఎలక్షన్లో గతంలో ఉన్న 10 ఎమ్మెల్యే సీట్ల నుంచి 63 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. కేవలం 2 ఎంపీల నుంచి దాదాపుగా 12-13 ఎంపీ సీట్లు వచ్చినాయి. అక్కడ నుంచి ఈ రోజున్న 39 ఎమ్మెల్యేలు, దీంట్లో నుంచి 5-6 మంది పోతే ఏదో ఎఫెక్ట్ అవుతుంది, పార్టీకి ఏదో నష్టం అవుతుంది అనే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. ఈ రోజుకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, కేసీఆర్ గారు గతంలో తయారు చేసిన నాయకులు కానీ, రేపు పొద్దున తయారు చేయబోయే నాయకులు కానీ, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న యువకులు కానీ, రేపు పొద్దున భవిష్యత్ తరాలు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలోకి కానీ బీజేపీ పార్టీలోకి పోయినా కూడా నేను ఒక్కరినైనా సరే కేసీఆర్ గారు వెంబడి ఉంటా అనే ఆలోచన చేసేటోళ్ళు కొన్ని లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. నేను ఒక్కరినున్నా సరే అనుకునేవాళ్ళు. అవును. పార్టీకి దాదాపుగా 60 లక్షల సభ్యత్వం ఉంది. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సంక్షేమం వైపు సుభిక్షంగా తీసుకెళ్ళిందో అలా తీసుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అది మనకు చాలా స్పష్టంగా ఇప్పుడు కనబడుతూ ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతున్న పరిస్థితిని చూస్తూ ఉంటాయి. దీంట్లో మరొక విషయం, ఎమ్మెల్యేలను ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారో, ఎగ్జాంపుల్కి మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని చూస్తే తనకు టీఆర్ఎస్ పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చింది, దాదాపుగా చాలా అత్యున్నత స్థాయిలో గౌరవం కల్పించింది. ఆయన వయసు 75 ఏళ్ళు. 75 ఏళ్ల వయసులో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోతే రేవంత్ గారు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో అదే పార్టీకి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బీసీ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య గారు ఇదే వయసు, దాదాపుగా 73-74 ఏళ్ళ వయసులో ఉంటాడు. ఆయన బయటికి వస్తూ ఉంటే పార్టీ నుంచి, ఈ వయసులో నువ్వు సావుజాలకు బయటికి ఎందుకు పోతున్నావు అని అంటా ఉన్నాడు. అట్లాంటి పరిస్థితిలో మరి మీరెందుకు చేర్చుకుంటా ఉన్నారు అదే వయసులో ఉన్న వాళ్ళని? దీని మీద ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆయన వెళ్ళడానికి కూడా కాదు, ఫస్ట్
ఆయన పార్టీలో గౌరవం కావాలి, కనీసం ఏదైనా పదవి ఇవ్వండి ఇది అని అడిగినందుకు నీకు ఇప్పుడు ఎందుకు పదవి ఇది అంతే అని అంటే అప్పుడు బాధపడి అసలు ఏంది కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తున్నారు అని బయటికి వెళ్దాము అని నిర్ణయిస్తే పదవి లేదు, పార్టీలో ప్రాధాన్యత లేదని ఆవేదనతో బయటకు వచ్చారు. బట్ ఇక్కడ డిఫరెంట్, ఇక్కడ ఎమ్మెల్యే పదవి ఉంది ఆల్రెడీ పార్టీ నుంచి. అవును కదా, మొన్నటి వరకు స్పీకర్ గా చేసిర్రు, అవును, కేబినెట్ మంత్రి చేసిర్రు, సో వారిని లక్ష్మీ పుత్రుడు అని టైటిల్ ఇచ్చిర్రు. సో అట్లాంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కేసీఆర్ ఈ చేరికలన్నింటికి ఇంకా చాలా మంది కూడా చేరుతారని కొన్ని లీక్స్ అవన్నీ ఉన్నాయి. ఈ చేరికలన్నింటికి కూడా అధిష్టానం దగ్గర ఒప్పించారు కాబట్టి రేవంత్ రెడ్డి జాయిన్ చేసుకుంటున్నారు. అధిష్టానం ఓకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది కొన్ని పత్రికలు అంటే వీళ్ళందరూ కొంత మంత్రివర్గం కూడా వస్తుంది అనే ఆశతోనే ఏదో పోయినరు. కానీ వాళ్ళ మరి అన్ని పేపర్స్లో కూడా ఏమంటున్నదంటే లేదు, ఈ ఆయారాంలకు ఎవరికి కూడా మంత్రి పదవి లేదు అని అంటున్నారు. మరి ఏం ఆశించిపోతున్నారా, వాళ్ళు ఏం కాపాడుకోవడానికి పోతున్నారా, లేకుంటే వాళ్ళ పిల్లల కోసం పోతున్నారా అనేది వీళ్ళకి తెలియాల్సిన అవసరం ఉన్నది. కానీ ఒకటే ఏంటిదంటే అసలైన కుటుంబము కార్యకర్తలు. మన కుటుంబానికంటే మించింది మనకు ఆ రాజకీయ భిక్ష పెట్టేది పార్టీ. సో ఆ కార్యకర్తలను రోడ్డు మీద వదిలేసి, ఎందుకంటే మీరు ఎమ్మెల్యేలు అయిన తర్వాత సంపాదించుకుంటారు, మీకు జీతం వస్తుంది, మీరు రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ కార్యకర్తలు వాళ్ళు ఇల్లు వదిలేసి నువ్వు జెండా కట్టాలి అని అన్నప్పుడు రాత్రి ఊరికొస్తారు. నీకు 10 మంది నీ చుట్టుపక్కన ఉండాలంటే వాళ్ళ పిల్లలను కూడా వదిలేసి ఇమీడియట్గా వచ్చి నీ పక్కన నిలబడతారు. అట్లాంటి కార్యకర్తలను వదిలేసి మీరు ఢిల్లీ బాట పట్టి పోయి సోనియా గాంధీ గారి ముంగట్నో, రాహుల్ గాంధీ గారి ముంగట్నో, మల్లికార్జున్ ఖార్గే గారి ముంగట్నో వంగి మీరు కండువాలు కప్పుకుంటున్నారు కదా. మిమ్మల్ని పూర్తిగా వంచేది మళ్ళా కార్యకర్తలే. అసలు మనం వంగాలే, దండాలు పెట్టాలంటే మన కార్యకర్తలు, ఆ తర్వాత మన ఓటర్లు. కానీ వాళ్లకు చెప్పకుండా వీళ్ళు పోయి పార్టీలు మారుతున్నారు చూడండి. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కార్యకర్తలు గుణపాఠం చెప్పడానికి, ఆ మెసేజ్ ఇవ్వడానికే కేసీఆర్ గారి దగ్గరకు పోయి కేసీఆర్ గారు చింత చేయకండి మేమున్నాం మీతోని అనే స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తారు. నిజంగా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో అసలు మంచి నెంబరే 39 అంటే చాలా మంచి నెంబర్. బట్ బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల అదొక పెద్ద ఓటమిలాగా చాలా మంది భావిస్తున్నారు. రాజేష్ గారు 540 పై చేయి ఉన్న పార్లమెంటు సభ్యులు వాళ్ళందరినీ కూడా కలిసి రాజ్యసభ, లోక్సభ ఈ రెండు కూడా హౌజెస్లో ఎంపీలను కలిసి దేశవ్యాప్తంగా అందరిని ఒప్పించి ఒక్క వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగిండు, అందరినీ ఒప్పించగలిగిండు. అట్లాంటి వ్యక్తికి ఈ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఏమున్నది? ఉదాహరణకు మీరు చూడండి, బాల్క సుమన్ గారిని ఎంపీని చేసిండు, దానికంటే ముందు వారు ఎమ్మెల్యే కాదు. గాదర్ కిషోర్ గారిని ఎమ్మెల్యేని చేశారు, రస్మై బాలకిషన్ గారిని ఎమ్మెల్యేని చేశారు. ఇట్లా లిస్టు తీసుకుంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఎంతోమంది అయినరు. రేపు వీళ్ళు వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళని చేస్తారు. సో ఒకటేంటిదంటే కేసీఆర్ గారు ఒక మ్యానుఫ్యాక్చర్, ఒక ప్రిన్సిపల్, ఈ స్కూల్కి ప్రిన్సిపల్. సో ఈ స్కూల్లో ఎంతోమంది పొలిటీషియన్స్ తయారైతూ ఉంటారు. ఉద్యమ రాష్ట్రం ఇది, ఉద్యమం చేసినాం, రేపు మళ్ళీ కొత్త లీడర్స్ వస్తారు. ఇదే ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మార్పులకు సంబంధించి గతంలో రేవంత్ గారు ఏం మాట్లాడినో ఒక్కసారి చూస్తే, ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాళ్లతో కొట్టి చంపండి, గ్రామ బహిష్కరణ చేయండి. ఆ సన్నాసులను మీరు కష్టపడి మీ చెమట మీ రక్తాన్ని ధారపోసి మీ భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి. సో అది అందరికీ వర్తిస్తుంది, అన్ని పార్టీలకు వర్తిస్తుంది, అందరూ ప్రజల రాళ్లతో కొట్టి చంపాలి అని గతంలో మీరే అన్నారు, ఇప్పుడు మీరే తీసుకుంటున్నారు. అంటే రాళ్లతో ఎవరిని కొట్టాలనో మీరే సమాధానం చెప్పాలి. రెండో విషయము, ప్రలోభాలు పెట్టి తీసుకుంటున్నారు మా ఎమ్మెల్యేలని అని గతంలో తనే అన్నారు. ఇప్పుడు మీరేం చేసి తీసుకుంటున్నారు? మరి మీరు కూడా ప్రలోభాలు పెడితేనే కదా తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైన పరిస్థితులన్నీ రాష్ట్రానికి కానీ వ్యవస్థకు కానీ ఖచ్చితంగా మంచిదైతే కాదు. ఏ పార్టీలో గెలిచినా కూడా గెలిచిన పార్టీకి రాజీనామా చేసి ఎవరు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ నిర్ణయాధికారం ప్రకారం ఎవరు ఆపే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా రాజీనామా చేసి వెళ్తే బాగుంటుంది. రైట్. కృషాంక్ గారు, గతంలో అంటే వాళ్ళు కొంతమంది చెప్తున్నారు అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాయినింగ్స్ చేసుకోలేదా అనేది కూడా, సో బీఆర్ఎస్ పార్టీ దానికి ఏం సమాధానం చెప్తుందని? ఒకటి మరి 2015 నుంచి మొదలు పెట్టుకుందాం. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండే, రేవంత్ రెడ్డి గారు కాదా కుట్ర చేసింది? నల్ల సంచితో రెడ్ హ్యాండెడ్గా దొరికిరు కదా. దొరికి ఓపెన్గా అప్పుడే
హెచ్చరిక ఏంటిది, మీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాము ఇది అదే. మరి దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అటు బీఆర్ఎస్ తీసుకుంటున్నది, వీళ్ళని తీసుకుంటున్నది, వాళ్ళని తీసుకుంటున్నది అని అన్నారు. మొదలుపెట్టింది ఈ ఆట నువ్వే కదా, ఇవాళ కాదు. గతంలో సంతోష్ రెడ్డి గారు మంత్రిగా ఉండే వారు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా అట్లా వాళ్ళని తీసుకున్నారు. ముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు టీఆర్ఎస్ నుంచి ఎప్పటి నుంచి కేసీఆర్ గారి దగ్గర నుంచి ఎట్లా ఎమ్మెల్యేలను తీసుకుందామా, ఎట్లా లాక్కుందామా అనే కుట్రలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. సో మేము అనేది ఏంటంటే నీతులు చెప్పారు కదా మీరు, ముందంతా కూడా నీతులు చెప్పిండ్రు. వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఇటు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారో అట్లా తీసుకుంటారని, మరి మీరు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అట్లా? కేసీఆర్ గారి నుంచేమో మీరు ఎమ్మెల్యేలు మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఇది, న్యాయ సూత్రాల్లో ఒకటి పెట్టుకున్నారు. ఇది మీరు కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను తీసుకుంటారు. కేసీఆర్ గారు నేను చేసి చూపిస్తాను ఒకవేళ అంటే మళ్ళీ తర్వాత ఏడ్చి మీరు ప్రచారం చేసి లేదు మేము ఇదంతా చెయ్యము అని మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ మీరు ఇది చేస్తున్న పరిస్థితి. అండ్ ఇంకోటి చెప్తాం మీకు, ఎక్కడ కూడా మీ ప్రభుత్వానికి థ్రెట్ లేకుండే, మరి ఇంటర్నల్గా మీ నుంచి థ్రెట్ ఉందా? ఎందుకంటే కేసీఆర్ గారు ఆరోపిస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిపి మా ప్రభుత్వాన్ని కూల్ చేద్దామని చూస్తున్నాయి అనేది. కేసీఆర్ గారు ఇనిషియల్ గానే చెప్పినారు, లేదు మేము అట్లాంటి ఏం ఆలోచన చేస్తలేం, మీ మధ్యలోనే కుంపట్లు ఉన్నాయి కావచ్చు అని అంటున్నారు. అందుకే మోదీ గారు కూడా అన్నారు కదా, ఆర్ఆర్ ట్యాక్స్ అని మొదలైంది అని ఇవన్నీ మాట్లాడారు. మరి విచారణలు ఏం చేస్తలేరు, ఈడీలు అవన్నీ కూడా ఏం పంపిస్తలేరు వాళ్ళ మీదికి. కేటీఆర్ గారిని అడిగారు, లేదు మేము ఏం ప్రభుత్వాన్ని కూడా కూల్చే కుట్ర ఏం చేస్తలేము, వాళ్ళలోనే అంతర్గతంగా ఉంటుందని. ఈ అంతర్గత విభేదాలతోనే కావచ్చు ఇవన్నీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మన కృషాంక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.